హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెంట్ లేడీ 9 మంత్స్ పడ్డ తర్వాత డెలివరీకి రెడీగా ఉంటుంది. అయితే అది నార్మల్ డెలివరీ కానీ సి సెక్షన్ కానీ వాళ్ళతో పాటు క్యారీ చేసుకోవడానికి కొన్ని వస్తువులు రెడీగా ఉంచుకోవాలి. మనము సడన్గా మనకు డెలివరీ పెయిన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఏం పెట్టుకోవాలో మనకు అసలు తోచదు. కాబట్టి బ్యాగ్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అయితే కొన్ని హాస్పిటల్స్ మనకు కొన్ని వస్తువులు ప్రొవైడ్ చేయగా కొన్ని మనతో తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అయితే కొన్ని హాస్పిటల్స్ మనతో పాటు ఏమి తెచ్చుకోవాలనేది మనకు ఒక లిస్ట్ అనేది ఇస్తారు. అలాగే ఇంకొన్ని వస్తువులు మనం సొంతంగా తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి తల్లి ఎలాంటి వస్తువులు క్యారీ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫీడింగ్ నైటీస్ లేదా ఫీడింగ్ కుర్తీస్. డెలివరీ అవ్వగానే పుట్టిన పాపకి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనకు నార్మల్ నైటీస్ కానీ ఆ టైంలో కంఫర్టబుల్గా ఉండవు. అలాగే నైటీ షేడ్స్ వచ్చే వరకు డార్క్ షేడ్స్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ టైంలో మనకు బ్లీడింగ్ అవుతుంది. అలాగే పిల్లలకు ఫీడింగ్ ఇస్తాం కాబట్టి బట్టలు త్వరగా కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి. అలాగే త్వరగా మరకలు అంటుతాయి. డార్క్ షేడ్స్ అయితే కాస్త బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ రిపోర్ట్స్. మన ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ 1st మంత్ నుంచి 9th మంత్ వరకు మనకు సంబంధించిన స్కాన్ రిపోర్ట్స్, ఏవైనా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అలాంటివి ఏవైనా సరే మీకు హాస్పిటల్లో ఇచ్చి ఉంటారు కదా, అవన్నీ మంచిగా ఒక ఆర్డర్లో సర్దుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ మనకు డెలివరీ టైంలో చాలా ఇంపార్టెంట్. మనకు డెలివరీ టైంలో ఎలాంటి కాంప్లికేషన్స్ అయినా రావచ్చు. కాబట్టి ఈ రిపోర్ట్స్ అన్నీ మనము కరెక్ట్గా సర్దుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్కార్ఫ్స్ లేదా దుపట్టాస్. ఇవి ఎందుకంటే మనము ఫీడింగ్ ఇచ్చే టైంలో బేబీని చూడడానికి చాలామంది రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వస్తూ ఉంటారు. అయితే వారి ముందు మనకు ఫీడింగ్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుపట్టాస్ క్యారీస్ చేయడం వల్ల బేబీకి ఫీడింగ్ ఇవ్వడం కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంటే డెలివరీ తర్వాత ఏవైనా యూస్ చేయడానికి ఏవైనా క్రీమ్స్ కానీ కోంబ్, రబ్బర్ బ్యాండ్స్ లాంటి ఏవైనా ప్రోడక్ట్స్, అలాగే టూత్పేస్ట్, టూత్బ్రష్ లాంటివి అన్ని ప్రోడక్ట్స్ మనం ఒక బ్యాగ్లో క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ శానిటైజర్. పుట్టిన బేబీ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటుంది కాబట్టి బేబీని ప్రొటెక్ట్ చేయడం చాలా అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బేబీకి ఎలాంటి వైరల్ ఫీవర్స్ కానీ ఎలాంటి ఎలర్జీస్ రాకుండా ఉండాలంటే శానిటైజర్ యూస్ చేస్తూ ఉండాలి. తరచుగా శానిటైజర్తో హ్యాండ్స్ రబ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పుట్టిన బేబీని కూడా ఎవరి చేతుల్లో పెట్టకూడదు. మెటర్నిటీ ప్యాడ్స్. మెటర్నిటీ ప్యాడ్స్ అంటే చాలా కాటన్తో అలాగే చాలా స్మూత్గా ఉంటాయి. ఇవి డెలివరీ తర్వాత యూస్ చేయడం వల్ల మదర్కి ర్యాషెస్ కావడం లాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బాగుంటుంది. అయితే నార్మల్ ప్యాడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మెటర్నిటీ ప్యాంటీస్. ఇవి మెటర్నిటీ టైంలో యూస్ చేయడం చాలా మంచిది. మనకు ఆ సైజ్ కూడా మన పొట్టకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మెటర్నిటీ ప్యాంటీస్ యూస్ చేయండి. మెటర్నిటీ బ్రాస్. ఈ బ్రాస్కి ఇలా మన ఫీడింగ్ నైటీస్కి ఉన్నట్లుగా మనం బేబీకి ఫీడ్ చేయడానికి కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. కాబట్టి మెటర్నిటీ బ్రాస్ యూస్ చేయడం చాలా మంచిది. ఇప్పుడు మనము బేబీకి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. మనము బేబీకి కాటన్ స్మూత్గా ఉండే టవల్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. అవి మనం ముందే కొనుక్కొని వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా మనం కొన్నప్పుడు
వాటిపై ఏవైనా కెమికల్స్ యూస్ చేసి ఉంటారు. అవి బేబీ స్కిన్కి హార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బేబీ పుట్టగానే కొత్తవి కానీ ఆల్రెడీ వాడినవి కానీ ఉంటే మంచిగా వాష్ చేసి డెటాల్తో మంచిగా ఎండలో ఎండేసిన బట్టలు మాత్రమే యూస్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే బేబీ డైపర్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే మంచి కాటనీ స్మూత్ డైపర్స్ తీసుకోవడం వల్ల బేబీకి ర్యాషెస్ కాకుండా ఉంటాయి. అలాగే ఎప్పుడు మనం డైపర్స్ యూస్ చేయలేం కాబట్టి బేబీకి నాప్కిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ నాప్కిన్స్ యూస్ చేయవచ్చు. అలాగే డ్రై షీట్స్ కూడా ఉంటాయి. అవి ఈ నాప్కిన్స్ కట్టినప్పుడు ఆ డ్రై షీట్స్ బాగా యూస్ అవుతాయి. అలాగే ఇలాంటి బేబీ క్యారియర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము బేబీని చేతులతో పట్టుకోవడం అంత సేఫ్ కాదు. ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉండడం వల్ల బేబీని ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా ఆ బెడ్తో ఇవ్వడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఈ రకమైన బెడ్స్ తీసుకోవడం వల్ల బేబీకి మస్కిటోస్ కరవడం ఏవి అయినా చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కోకోనట్ ఆయిల్ బేబీకి మరియు తల్లికి యూజ్ అవుతుంది. ఎందుకంటే పుట్టిన బిడ్డకు కోకోనట్ ఆయిల్ తలకు అంటడం అలవాటుగా వస్తుంది. కాబట్టి కోకోనట్ ఆయిల్ తప్పకుండా క్యారీ చేయాలి. అలాగే బేబీకి ఫస్ట్ మనము ఇలాంటి ఒక బేబీ గిఫ్ట్ ప్యాక్ తీసుకొని యూస్ చేయాలి. ఎందుకంటే మన బేబీకి ఎలాంటి ప్రోడక్ట్ సెట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ ఇలాంటిది ఒక చిన్న ప్యాక్ తీసుకొని అది యూస్ చేసి ఒకవేళ బేబీకి సెట్ అయింది అనుకుంటే అది కంటిన్యూ చేయవచ్చు. ఇలాంటి ప్యాక్లో షాంపూ, బేబీ మసాజ్ ఆయిల్, వైప్స్, ర్యాష్ క్రీమ్, బేబీ లోషన్, బేబీ పౌడర్ అన్నీ మనకు ఉంటాయి. అన్నీ మనం ప్యాక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే తప్పకుండా మర్చిపోకుండా స్లిప్పర్స్, అలాగే చెవికి కట్టుకోవడానికి ఒక మఫ్లర్ లాంటివి కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే తల్లికి చల్లటి గాలి అంత త్వరగా పడదు. టైంలో బాగా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.